ఆర్థిక నిర్వహణలో ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి సర్కార్ను చూస్తే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీరుపై కాగ్ సీరియస్గా ఉందా? జగన్మోహన్ రెడ్డి తీరును కాగ్ ఎండగడుతుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ లీడర్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు. సార్, ఆర్థిక నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను చూపించడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారుపై వేలెత్తి చూపిస్తే సరిపోతుందా? కాకు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారుపై, జగన్మోహన్ రెడ్డి వైఖరిపై సీరియస్గా ఉంది. ఇదేం పద్ధతి మీకు అంటూ కూడా ప్రశ్నించిందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మారింది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పాలన అంటూ కూడా ఆ, వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మనకి. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అప్పులమయమైందంటారా? కృష్ణ గారు, మీకు మీ టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలవడానికి కారణం మా సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నేను ఖచ్చితంగా చెప్పగలనంటే, రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉండి విభజన అంశాలు పరిష్కారం కాకుండా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని బాబు గారు తన ప్రయత్నంలో ఎంతో కొంత మేరకు గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యాపారమై మార్చేసి తాయిలాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి తప్పుడు వాదనతో ఈయన యొక్క వ్యాపార ధోరణితో రాష్ట్రాన్ని పూర్తిగా ల్యాండు శాండు మైను వైను కింద మార్చేసుకొని ఇది ఒక ఏటీఎం సంస్థగా మార్చేసారు ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు అన్నపూర ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి మన రాష్ట్రం ఇప్పుడు ఏటీఎం రాష్ట్రంగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు దాదాపు 11 లక్షల కోట్లు ఇంచుమించు అప్పు చేశారు అన్నారు. మీ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో కానీ మన ఎత్తిపైన 3 లక్షల అప్పు ఉంది. ఎలా కట్టాలంటే మేము మా చంద్రజీ కట్టాల్సింది, జగన్మోహన్ రెడ్డి కట్టదు. సంపదను సృష్టించేమన్నా రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారంటే ఒట్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వాళ్ళు. రాజధాని లేదు, ఎవరు రాదు, ప్రత్యేక హోదా ఈయన అడగలేడు, భయము, షివరింగ్. మొత్తానికి కడప పౌరుషం రాష్ట్ర అధికారాలు ఢిల్లీలో తాకట్టు పెట్టేశాడు ఈయన కేసులకి, బెయిల్కి, జైలుకి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో తెచ్చిన డబ్బులు ఏమయ్యాయి? మా పట్టణ ముఖ్యమంత్రి, మా ప్రజల ముఖ్యమంత్రి, మా బాధల ముఖ్యమంత్రి నేను 2,50,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజలకు పనిచేశాను అన్నాడు. 11.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చినప్పుడు 2.5 లక్షల కోట్లు పంచితే మిగిలిన డబ్బులు ఏమయ్యాయి? డెవలప్మెంట్ లేదు కదా, ఇండస్ట్రీలు పెట్టలేదు కదా, కనీసం కడపలో ఆయన స్టీల్ ప్లాంట్ కూడా కట్టుకోలేకపోయాడు కదా. మరి ఈ డబ్బులు ఏమయ్యాయి? దీనిపైన కాగు అనేక సార్లు లెటర్ రాసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యవల కేసరి గారు కూడా చాలా సందర్భాలు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రశ్నించాడు. ఈ లెక్కలకి రసీదులు లేవు, బిల్లు లేవు, అనేక యూసీలు లేవు అని చెప్తే ధిక్కారంతో ఉండదు. మన నవల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన. ఆయన నవలు రాసుకుంటే బాగుంటాడు కానీ అది బడ్జెట్స్ పనికిరాదు. ఆయన మంచి మంచి పెట్టకథలు, సామెతలు చెప్పుకుంటా ఉంటాడు. ఆయన చెప్పింది ఏంటంటే, కాగుకి మేము ఇచ్చేసాము లెక్కలు, మీరు తప్పు లెక్కలు చెప్తాను అంటాడు. ఒటన్ అకౌంట్ ఒట్టుకుండా బడ్జెట్ మనం పెట్టినప్పుడు చూసాం. ఏందో ఆ లెక్కలు కాకి లెక్కలు అర్థమే కాదు. 4 లక్షల కోట్లకి మీరు బిల్లులు లేవు, రసీదులు లేవు అని చెప్పి కాగు నెత్తిన కొట్టుకుంటా ఉంటే సమాధానం పట్ల పైగా వాళ్ళని తిరిగి వ్యతిరేకంగా మాట్లాడటం, మేము ఇచ్చేసాము మీరే చూసుకోలేదు అనేసి. అంటే ధిక్కార ధోరణి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి లెక్కలు చెప్పరు, కాగు లెక్కలు చెప్పరు. మరి 11,50,000 కోట్ల రూపాయలు మింగేసిన ఈ దొంగలు ఎవరు? ఈ నవగ్రహాలు ఎవరు? ఈ వెనక దాకున్న కలుగులు దాకున్న పందికొక్కులు ఎవరు? ఇది పరిశీలించినప్పుడు రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ మైనేవని కాకుండా కార్పొరేషన్ మీద విస్తృతంగా లోన్ తెచ్చుకోవడం. ఇప్పుడు తాగుబోతుల్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టి తెచ్చిన గనుడు దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను వస్తానే మద్య నిషేధం చేస్తాను, ఆడపిల్లలు తాలిబుడ్లు దిగిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని ఎత్తిన చేతులు పెట్టి బొగ్గలు రుద్ది ముద్దులు పెట్టి ఇప్పుడు మద్యంతో గుద్దులు గుత్తా ఉన్నాడు. సో ఎక్కడ లేని విధంగా రేట్లు, ఆ భూమి అయిందో, ప్రెసిడెంట్ మెడల్ అయిందో, వైట్ హౌస్ అయిందో, ఆ పేర్లు వింటేనే ప్రపంచంలో ఈ తాగుబోతులకి ప్రపంచంలో అది ఆంధ్రాలోనే తిరుగుతాయి. అది జగన్ అన్న విజయ బ్రాండ్. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ డబ్బులు ఏమయ్యో తెలియదు, అప్పు చేసిన డబ్బులు ఏమయ్యో, రాష్ట్రం నుంచి వచ్చిన పన్నులు ఇప్పుడు ప్రత్యక్ష పరోక్ష పన్నులు జిఎస్టీతో వస్తాయి. ఆల్రెడీ చెస్సుల పేరు మీద బాదులు కార్యక్రమం, పెట్రోలు, కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచేశారు. మరి ఈ డబ్బులు ఆ డబ్బులు లెక్కేసుకుని పోతే అసలు నాకు అర్థం కావట్లేదంటే, బహుశా చిత్రగుప్తుడు కూడా అర్థం కాదు లెక్కలు. ఎవరైనా చెప్తే చిత్రగుప్తుడు చూడలేదంటాడు. శ్రీనివాస్ చౌదరి గారు
అసలు ఈ 5 సంవత్సరాల పాలనలో మేము చేసిన అప్పులు చాలా తక్కువ అంటూ కూడా వైసీపీ నేతలు బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా ఆ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అప్పులు తక్కువే అంటూ కూడా ఆవిడ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు గతంలో. ఏంటి నిజంగా 11 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లేనా? ఇప్పుడు కాగ్ నివేదిక చూస్తే మాత్రం అసలు ఇదేం పద్ధతి, ఇదేం తీరు అంటూ కూడా వైసీపీ సర్కార్ని ఎండగడుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీ ఒక ఆయన లెక్కలు ఏమని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఇచ్చింది. ఇక్కడ చెబుతున్న లెక్కలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలు తేడా ఉంది. అంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి లెక్కలు ఇవ్వకుండా దాపెడుతున్నారు, అప్పులు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు, తొక్కి పెడుతున్నారు, అసలు లెక్కలు బయట పెట్టట్లా. కాబట్టి దీన్ని అనేక సార్లు మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా లెక్కలు ఇవ్వట్లా. ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి కూడా అప్పులు ఇచ్చారు. ఆ డబ్బులు ఏమయ్యాయంటే సమాధానం లేదు, దానికి రసీదులు ఏమంటే లేదు, తెలియదు. మొన్నటికి మన పోలవరం ఇచ్చిన నిధులు కూడా పోలవరం ఖర్చు పెట్టలేదండి, వీళ్ళేదో బట్టలు కూడా వాడుకున్నారు. సార్ నేను అర్థం ఏంటంటే ఇటు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకి అర్థం కాకుండా, పబ్లిక్ అకౌంట్స్ అర్థం కాకుండా, కాగ్ అర్థం కాకుండా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికవేత్త, మా రూపాయి ముఖ్యమంత్రి ఎలా ఖర్చు పెట్టి నాకు అర్థం కాలేదండి. ఆయన రూపాయి చెప్పి తీసుకుంటాడు. భారతదేశంలో ప్రతి ధనవంత ముఖ్యమంత్రి, ధనవంతుడు కూడా ఆయనే. ఇది నేను చెప్పింది ప్రజలు చెప్పిన మాట, రిపోర్ట్స్ ఇచ్చే రిపోర్టు. పైగా 500 కోట్లు పెట్టి రుషికొండ మీద వైట్ హౌస్ కట్టాడు, ఆల్రెడీ లోటస్ పాండ్ కట్టాడు. ఇంకా ఆయన నాకు తెలిసి భారతదేశంలో అన్ని మెట్రోపాల్ సిటీలో బంగ్లాలు ఉన్నాయి, వేలాలు కూడా బంగ్లాలు ఉన్నాయి. మా పేద ముఖ్యమంత్రి, రూపాయి ముఖ్యమంత్రి. ఇటువంటి ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నాడో అర్థం కావడం లేదు. కాకి లెక్క మేడిపండు చూడడం, మేడిపోయిన పొట్ట బుద్ధుడు పురుగులు ఉన్నది. ఈ రోజు రాష్ట్రంలో బడ్జెట్ చూస్తే మొత్తం మొక్కలే కదా, మా బొగ్గన్న అకౌంట్లంతా కూడా. ఈ డబ్బులన్నీ కూడా తప్పుడు తడక పెద్ద ఎత్తున ప్రజలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఆర్థిక శాఖని అంతుపట్టనీయకుండా తారుమారు చేసి తప్పుడు లెక్కలు చెప్తున్నారు. దీని ద్వారా రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది. ఈ అప్పులు పూర్తిగా ప్రజల మీద పడుతుంది. కేవలం సంక్షేమానికి 5 సంవత్సరాల్లో 2.5 కోట్ల పైన ఖర్చు పెట్టాము, 2.5 కోట్ల లక్షల పైన ఖర్చు పెట్టాము అంటే కూడా చెప్తూ వస్తున్నారు. ఇది చెప్పడానికి బాగానే ఉంటాయి సార్. ఇప్పుడు 66 లక్షలు పెన్షన్లు ఇస్తామన్నారు, వాళ్ళ లెక్కల్లో 55 లక్షలే. మీరు 10 లక్షల పెన్షన్లు ఎవరు మింగేస్తున్నారు? సంక్షేమం పేరు మీద బియ్యం ఇస్తామన్నారు, బియ్యం మలేషియా, సింగపూర్ దొంగదారులు లడ్డులు ఎత్తేసి అమ్మేస్తున్నారు కదా. పేదలకు ₹100 మీరు జరగట్లేదు కదా, అది కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది కదా దాంట్లో. ఇది కాకుండా మీరు అన్నట్టు కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారని ఎస్సీఎస్సీలకి ఎగనామం పెట్టాడు, ఏడు సంక్షేమం ఉంది. పోనీ ఎస్టీఎస్సీలు, బీసీలకి విదేశీ విద్య ఏమైనా ఇస్తున్నాడా? అది కూడా లేదు, నా ఎత్తేసారు కదా. అమ్మ ఒడి ఏమైంది? నాన్న బుడి సరిపోయింది. ఫీజులు ఇవ్వకుండా, సర్టిఫికేట్ రాకుండా, ఉద్యోగాలు లేకుండా, పై చదువుకోకుండా పిల్లలు ఒక తరాన్ని చేసేసాడు. సో అమ్మ ఒడి పోయిందా? ఇంకేముంది? ఆ జగనన్న ఆసరా, ఒక సంవత్సరం ఇస్తే ఒకరికి ఇస్తారు, ఉండదు ఇంకోరికి ఇస్తారు. అంటే జంబ్లింగ్ అనమాట. దాంట్లో కూడా పూర్తిగా ఇవ్వట్లా. 2.5 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే మరి మిగతా డబ్బులు ఏమైనట్లు? ఇవి కాకెత్తికెళ్ళాయి సార్. మా బుగ్గన్న చెప్పేది అంటే కాకెత్తికెళ్ళాయి అంటాడు. ఏమంటే లెక్కలే లేదు, ఇచ్చాము మేము కేంద్ర ప్రభుత్వానికి, యూసీలీ లేదు, బిల్లు లేదు, అబద్ధాలు చెప్తారు. అసలు మీకు విషయం తెలిసిన, రాష్ట్రంలో జలశక్తి నిధులు భారతదేశంలో వాడుకోని రాష్ట్రం ఏదంటే మన ఆంధ్ర రాష్ట్రం. వైజాగ్ జోన్ రాకుండా 33 ఎకరాలు భూమి ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఇంకా రాష్ట్రం ఏదైనా ఉంటే మన రాష్ట్రం. ఇది కాకుండా రాష్ట్రానికి రావచ్చిన టిట్కో ఇండ్లు ఇస్తామంటే ఇప్పుడు తీసుకోకుండా పోయే ముఖ్యమంత్రి ఏమైనా ఉంటే మా ముఖ్యమంత్రి. సో ఇందాక కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షాభిమాన నిధులు కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, టోటల్ ఫండింగ్స్ అంతా ఏమవుతుందో తెలియట్లేదు. హాంపట్టని భూపాస్ అయిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. డబ్బులు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. వైట్ హౌస్ పోతా ఉందా, లోటస్ పాండ్ పోతా ఉందా, తాడేపల్లి కేసు పోతా, అర్థం కావట్లా. దీని వెనకాల విజయసాయి నాయుడు చార్టెడ్ అకౌంట్లు కూర్చొని, షెల్ కంపెనీలు కూర్చొని విదేశాలు తరలిస్తున్నాడు. ఈ మధ్యలో నేను మీ ప్రచార మాధ్యాలు చూసాను, నిజమా అబద్ధం కాదు. 30 కంటైనర్లు చెన్నై పోయినా అంటే మధ్యలో పట్టుకున్నారంటే డబ్బులు పోయిందని చెప్పి ప్రచారం జరిగింది. ఇంకా దాని తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఈడీలు, సిబిఐలు, ఎన్ఐఏలు మొత్తం వ్యవహారాలతో, ఐటీ శాఖలతో సహా అర్థం కాకుండా చుట్టుపెట్టుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలకి. ఎందుకంటే మొత్తం కాశీ మజిలీ కథలే. కడుపులో పెట్టి కడుపులోనే ఉంటాడు, మాయమైపోతాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా డొల్లతనం అయిపోయింది, పూర్తిగా అప్పుల పాలైపోయాము. రాష్ట్ర ప్రజల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయింది. ఒక తరం జీవితాన్ని నాశనం చేశాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. టోటల్ గా చూస్తే లబ్ధి కూడా లేదు. మీకు విషయం చెప్పాల్సింది మెయిన్. ఏం లబ్ధులు ఇచ్చారు మాకు? బియ్యం ఇచ్చాడా, కరెంట్ ఛార్జీలు తగ్గించాడా, మద్య నిషేధం చేశాడా? అదే సౌకర్యం. రోడ్డు చూడండి, మా ఊరికి రండి, అడుగులు ఎరిగిపోతాయి రోడ్లు. కానీ కొన్ని అమరావతి కట్టేశాడు రాజధాని కూడా.
ఇంకేదో డెవలప్ చేశాడు, ఇండస్ట్రీలు పెట్టి బ్రహ్మాండ డెవలప్ చేశాడంటే కడప లాంటి స్టీల్ ప్లాంట్ కి 3 సార్లు కొబ్బరికాయ కొనుక్కున్నాడు, కాంపౌండ్ కట్టలేంత వరకు. ఈ అభివృద్ధి లేదు, లబ్ధి లేదు, సంశయం లేదు. ఈ డబ్బులు అనేది పెద్ద కాశీ మధ్యలే కదలండి. ఇది చాలా పెద్ద ఎత్తున అంతరార్థం కాకుండా దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఈడీ ఎంక్వైరీ వేయాలి. ఈ డబ్బుల్లో చాలా పెద్ద ఎత్తున తలకాయలు మార్చినట్టు డబ్బులు మార్చేశారండి. నాకు తెలిసి మనీ లాండరింగ్ కేసులు విదేశాలకు తరలించేశారని కూడా భయంగా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి దోచుకొని దాచుకొని పంచుకున్న ఘన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మరి ఇప్పుడు ఈ కాగ్ లెక్కలకి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అంటే ఏం చెప్తారు? కాగ్ లెక్కలు అంటే వీళ్ళు ఉరికి పడతారండి. మేము ఇచ్చేసాం లెక్కలు అంటారు. కాగ్ లెక్కలు వీళ్ళు కాకి లెక్క అంటారు. వాళ్ళు ఏమంటే మీరు లెక్కలేదు అంటారు. ఎవరికో ఒకరు జవాబుదారు ప్రభుత్వం రాష్ట్రంలో జవాబుదారు ఉన్న ఇది ప్రజల ఆస్తులు కదా, ప్రజలు కట్టిన ట్యాక్సులు కదా. ఈ వాళ్ళైనా భద్రత చేయాలి, వీళ్ళైనా లెక్కలు నిజేదికి చెప్పాలి. సో ఈ రెండు తేలాలంటే ప్రభుత్వం మారాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలేంటి, మేము అనుకూలంగా లెక్కలు ఇస్తాను వాళ్ళు, లేదు మీరు ఇచ్చిన లెక్కలు మేము చదివారు కేంద్ర ప్రభుత్వం. సో వీళ్ళు లెక్కలు ఎవరు, వాళ్ళు చెప్పింది మాత్రం వాళ్ళు చెప్తారు. సో వీళ్ళిద్దరి మధ్య చేరు సంబంధాలు కూడా మనకు ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో కాగు చెప్పిన లెక్కల ప్రకారం అయితే 4 లక్షల కోట్లకి బిల్లులు లేవని చెప్పారు. ఖచ్చితంగా విషయం తేల్చాలి. 2 సంక్షేమానికి పోను మిగిలిన నిధులు ఏమన్నాయో కూడా కనుక్కోవాలి. దీంతో పాటు సలహాదారుల పేరు మీద కొన్ని వందల మంది నియమించుకొని 680 కోట్ల జీతాలు ఇచ్చారు. ఇది కాకుండా కార్పొరేషన్ అన్అఫిషియల్ వీళ్ళ విలాసాలకి 2 కిలోమీటర్లకి 8 కిలోమీటర్లు హెలికాప్టర్ వేసుకుని పోయారు. ప్రభుత్వ ధనం వృధా చేశారు. పెయింట్లు కొట్టి 5-6 వేల కోట్ల రూపాయలు నష్టం చేశారు. అనవసరమైన ఖర్చులు చాలా ఎక్స్పెన్సివ్ గా పెట్టారు. 170 కోట్లు పెట్టి విశాఖ సిమెంట్ నిర్మించారు. ఒక్క 13 లక్షల కోట్ల రూపాయల 10 పరిశ్రమలు వచ్చామన్నారు. ఇక్కడ 13 రూపాయలు గ్రౌండింగ్ కాల. అంటే ఇట్లా విలాసాలమైన ఖర్చుల కోసం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టేశారు. మరొకసారి ముఖ్యమంత్రి వస్తే ఈ రాష్ట్రాన్ని సాగునీటి అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే బాయ్ జగన్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో దాగి ఉన్న ఆర్థిక లెక్కలపై ఖచ్చితంగా నిపుణులు కమిటీ వేయాలి. దాన్ని లెక్క బొక్క తేల్చాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజల ఆస్తికి భద్రత లేదు, ప్రజల ఆస్తులకు కూడా భద్రత లేని పరిస్థితి పడతా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్రంలో కొంతమంది సీనియర్ నాయకుల్ని ఎకనామిక్స్ కూర్చొని ఒక కమిటీ వేసి టోటల్ 5 ఏళ్లలో పెట్టిన ఖర్చులు, లెక్కలు, లావాదేవీలు, దీనిలో ఉన్న అంతరార్థం తీస్తే తప్ప ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకి భద్రత లేదు. ఎందుకంటే కలెక్టర్ భవనాలు, పార్కులు, గ్రౌండ్లు, ఆర్డీఓ ఆఫీసులు, స్కూల్ గ్రౌండ్లు, రోడ్లు కూడా తాగడపై డబ్బులు తీసేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ డబ్బులు ఏమైనా లేదు. ఇవి కాకుండా 1,02,000 కోట్ల రూపాయలు ప్రత్యక్ష పన్నులు వసూలు చేశారు. సో నాకు తెలిసి 16-17 లక్షల కోట్లు ఇవన్నీ బడ్జెట్ లో వచ్చిన డబ్బులు, ఆదాయాలు ఇవన్నీ చూస్తే ఈ అసలు అంతో చిక్కట్ల లెక్కలు. అదే మైల్ పకిరి ప్రాణం జలదోషులు ఉన్నట్టు ఈయన ఆర్థిక విధానాల పైన అర్థం కాక దుడ్డు పెట్టుకున్న ఆర్థిక నిపుణులే. అటువంటి సిచ్యువేషన్ లో 100% నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంటల్ గా ఈ కమిటీ వేసి ఈ ఆర్థిక నిపుణుల పైన మాట్లాడి దీన్ని అందుకు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్రం చొరవ తీసుకుంటే పని కాదు. లేదంటే ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మెచ్చిస్తాం. ఈ కలుగులు ఎవరో ఎంత భోజనం చేశారో, ఎంత ప్రజల ధనాన్ని వృధా చేశారో, ఎంత మేరకు రాష్ట్రాన్ని ప్రజలు తాగడి పెట్టాని పైన తేల్చి ఆస్తులు పాస్తులు లెక్కలు కట్టి వీళ్ళ దగ్గర ముక్కుపిండి వసూలు చేసి మళ్ళీ రాష్ట్ర ఖజానా నింపాల్సిన బాధ్యత మా పైన ఉందని భావిస్తాను. ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తా ఉంది. దీనిపైన నిపుణులు సలహా తీసుకుంటాం, ఆర్థిక నిపుణులు సలహా తీసుకుంటాం. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారాలు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎంత ఇచ్చారు వీళ్ళని తీసుకున్నట్టు తెలియాలి. కాబట్టి వాస్తవ లెక్కలకి రావాలంటే, గ్రౌండింగ్ కలబడాలంటే ట్రాన్స్పరెంట్ గా ఇంటిపైన చర్చ జరగాలి, పైన ఎంక్వైరీ జరగాలి. అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లెక్కల్లో బొక్కలు బయటపడవనే విషయాన్ని మీ ద్వారా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది చాలా పెద్ద ఎత్తున కుంభకోణం అండి, మారీ కుంభకోణం కాదు ఇది. ఈ కుంభకోణంలోకి వెళ్తే చాలా పెద్ద తలకాయలు బయట వస్తాయి. అవిటికి వాళ్ళ జీవితకాలం కూడా చేయాలి. పక్కనే ఈ మధ్య రాష్ట్రంలో ఎవరు ఒక రేరా డైరెక్టర్ పట్టుకుంటే 500 కోట్లు పట్టుకున్నారు. ఈయన 500 కోట్లు పట్టుకుంటే ఆయన దగ్గర ఈ 1,00,000 కోట్లు తెలాలంటే 1,00,000 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఈయన జీవితం సరిపోదు జైలు జీవితానికి. సో ఇవన్నీ ఎంక్వైరీలకు వస్తే భవిష్యత్తులో అసెంబ్లీ గడి కూడా జగన్మోహన్ రెడ్డి తాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి కేసులు 8 ఉన్నాయి. కాబట్టి ప్రజలు, ప్రభుత్వం మేల్కోపోతే, రేపు ఓటని వజ్రాయితో బుద్ధి చెప్పకపోతే ఈ రాష్ట్రం దివాలా చేసే పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.